బంగ్లాదేశ్ పై భారత్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. బంగ్లాదేశ్ నుంచి రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు సహా ఇతర వస్తువుల దిగుమతులపై ఇండియా పోర్ట్ ఆంక్షలు విధించింది. బంగ్లాదేశ్ నుంచి రెడీమేడ్ దుస్తులను కోల్కతా, నవాజ్వా ఓడరేవుల ద్వారా మాత్రమే అనుమతించనున్నారు. అలాగే ఈశాన్యంలోని ల్యాండ్ ట్రాన్సిట్ పోస్టుల నుంచి సైతం పలు వస్తువుల దిగుమతిని నిషేధించింది. వీటిలో రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్డ్ ఫుడ్, ప్లాస్టిక్, ఫర్నిచర్, కార్బొనేటెడ్ పానీయాలు ఉన్నాయి. ఈ వస్తువులను మేఘాలయ, అసోం, త్రిపుర, మిజోరాం, పశ్చిమ బెంగాల్లోని ఫుల్బారీ, చెంగ్రబంధలోని ల్యాండ్ కస్టమ్ స్టేషన్లు అలాగే చెక్పోస్టుల ద్వారా భారత్లోకి అనుమతించారు. అయితే ఈ ఆంక్షలు భారత్ గుండా భూటాన్, నేపాల్లకు రవాణా చేసే బంగ్లాదేశ్ వస్తువులకు వర్తించవు. ఇప్పటివరకు బంగ్లాదేశ్ తన వస్తువులను భారతదేశంలోని ఈశాన్య ప్రాంత మార్కెట్లకు ఎటువంటి పరిమితులు లేకుండా ఎగుమతి చేస్తుంది. భారత్ వస్తువులకు కిలోమీటర్కు టన్నుకు 1.8 దాకా వసూలు చేస్తుండగా ఇది దాని దేశీయ రేటు 0.8 టాకా కంటే ఎక్కువ. ఇక కొత్త ఆంక్షల కారణంగా బంగ్లాదేశ్ తన ఎగుమతి మార్గాన్ని మార్చుకోవాల్సి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఇటీవల చైనాలో జరిగిన ఓ కార్యక్రమంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఇండియాపై ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తోంది.